ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో రష్మిక, కియారా, సమంత వంటి స్టార్స్ ఉన్న ప్రస్తుతం వీళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. సీతారామం, హాయ్ నాన్న వంటి 2 హిట్స్ తో 3 కోట్లు డిమాండ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ ను పక్కన పెట్టేశారు. మరి వారం రోజులుగా మాటలన్నీ ఓ మలయాళ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాయి. ఇంతకీ ఆమెవరో చూద్దామా? మమితా బైజు ఈ అమ్మడెవరు? ఎక్కడి నుంచొచ్చింది? ఇంతకాలం తెలుగులోకి ఎందుకు తీసుకురాలేదు? రాబోయే కాలానికి కాబోయే స్టార్ హీరోయిన్. ప్రేమలు రిలీజ్ తర్వాత చాలా మంది ఇలా మాట్లాడేసుకుంటున్నారు. మలయాళంలో హిట్ అయిన ప్రేమలును తెలుగులో అదే పేరుతో డబ్ చేయగా రాజమౌళి కొడుకు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన రాజమౌళి మమితను గీతాంజలి గిరిజ, సాయి పల్లవితో పోల్చిన వీడియో వైరల్ అవుతుంది. ఇంతలా రాజమౌళిని ఇంప్రెస్ చేసిన మమిత మలయాళం నుంచి వచ్చింది. 2017లో మలయాళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. 7 ఏళ్లుగా మలయాళంకే పరిమితమైన మమిత ప్రేమలు హిట్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్, లవ్లీ స్మైల్ కు యూత్ పడిపోయింది. హీరోయిన్ కోసమే 2-3 సార్లు చూస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. తెలుగులో ఛాన్స్ వస్తే రాజమౌళి డైరెక్షన్ లో బన్నీతో జత కట్టాలనుకుంటుంది. జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన మగధీర, ఈగ ఎన్నోసార్లు చూశానని చెప్పుకొచ్చింది. మమితా బైజు యాక్టరే కాదు, మంచి డాన్సర్ కూడా. స్కూల్ డేస్ లో కూచిపూడిలో పర్ఫార్మెన్స్ ఇచ్చిన మమితకు చీరతో కనిపించడం అంటే చాలా ఇష్టమట. ఆమె సోషల్ మీడియాలో చీరతో దిగిన ఫోటోలు, వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంతకాలం మలయాళంలో మాత్రమే నటించిన మమిత డేట్స్ దొరకడం ఇక కష్టమే. ప్రేమలు తమిళంలో రిలీజ్ కాకుండానే తిరుగుబాటు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తడం ఖాయం. శ్రీలీల, సంయుక్త మీనన్ వంటి భామల ఛాన్సులు కొట్టేయడమే కాదు, క్రేజీ ఆఫర్స్ రావడం ఖాయంలా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే ముందుగా దర్శకుడికి పేరొస్తుంది. అయితే తెలుగు ప్రేమలు మాత్రం ఇద్దరికీ పేరు తీసుకొచ్చింది. వెబ్ సిరీస్ #90s కు మాటలు రాసిన ఆదిత్య, హైదరాబాద్ నేటివిటీని టచ్ చేస్తూ ప్రేమలకు రాసిన డైలాగ్స్ బాగున్నాయి. డబ్బింగ్ మూవీ అన్న ఫీలింగ్ కలిగించలేదు. అందుకేనేమో రాజమౌళి ముందుగా ఆదిత్యను ప్రశంసించడంతో స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఇక హీరోయిన్ మమితా బైజు అయితే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ప్రేమలు టాపిక్ వస్తే ముందుగా ఈ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు.